హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన వికాస్ ఓటీ వ్లాగ్స్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి లాప్రోస్కోపిక్ సెటప్. ఇదంతా లాప్రోస్కోపిక్ సెటప్ అండి. అసలు లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటిది, అసలు లాప్రోస్కోపిక్ సర్జరీ వల్ల మనకి ఏమేమి ఉపయోగాలు ఉంటాయనేది నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో లాస్ట్కి. ఫస్ట్ మనం ఈ సెటప్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు లాప్రోస్కోపిక్ సెటప్లో అసలు ఏమేమి పరికరాలు ఉంటాయి, అసలు ఆ పరికరాలు దేనికి యూజ్ అనేది మీకు ఇప్పుడు నేను షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మొత్తం లాప్రోస్కోపిక్ సెటప్. ఈ లాప్రోస్కోపిక్ సెటప్లో నేను అంతకుముందు చెప్పిన ఒక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం ఇలా పరికరాలన్నీ లేవు. నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అని చెప్పాను కదా. ఇవన్నీ లాప్రోస్కోపిక్ పరికరాలు. వచ్చేసి మానిటర్ అండి. ఈ మానిటర్లో మొత్తం మనకు అక్కడ జరిగే సర్జరీ మొత్తం మనకి ఇందులో కనబడుతూ ఉంటుంది. మనం చేసే ప్రొసీజర్ మొత్తం ఇందులో కనబడుతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి లైట్ సోర్స్ అండి. మనకి కెమెరాకు మనకు లైటింగ్ ఇస్తుంది, దానివల్ల మన కెమెరా మంచిగా కనబడుతుంది. ఇది వచ్చేసి లైట్ సోర్స్. ఇది వచ్చేసి కెమెరా కేబుల్. ఇది వచ్చేసి మనకు గ్యాస్ అండి. ఈ గ్యాస్ పేషెంట్కి వాడతాము. పేషెంట్కి ఎందుకు వాడతాము అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో ఈ గ్యాస్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఈ గ్యాస్ వచ్చేసి CO2 అనే గ్యాస్ వాడతాము. ఇప్పుడు మనము అసలు కెమెరా ఎలా ఉంటుంది, అసలు ఏ విధంగా కెమెరా ఉంటుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి. ఇది వచ్చేసి కెమెరా కేబుల్ అండి. ఇది కెమెరా. దీనిపైన మనకు అడ్జస్ట్మెంట్స్ ఉంటాయండి. మనం ఇది ఎలా అంటే అలా మనకు కొన్ని అడ్జస్ట్మెంట్ సర్జరీ టైంలో మనకు కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. దీనివల్ల అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి లైట్ సోర్స్. నేను ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలో నేను ఇప్పుడు స్కోప్ పెట్టి మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి స్కోప్ అండి. ఇందులో మనకు 3 స్కోప్లు అవైలబుల్ ఉంటాయండి. నాకు తెలిసిన అయితే 3 స్కోప్లు. ఇది వచ్చేసి 30 డిగ్రీ అండ్ 10 mm అండ్ 0 డిగ్రీ 3 స్కోపులు ఉంటాయండి. ఇది వచ్చేసి ఇప్పుడు నా దగ్గర ఉన్నదంటే ప్రజెంట్గా 30 డిగ్రీ స్కోప్ అండి. ఇది కనెక్ట్ చేసుకోవాలండి. ఇది ఇప్పుడు మనం ఇలా కనెక్ట్ చేసుకోవాలి. దీనికి మనకు ఇప్పుడు లైటింగ్ ఇస్తే మనకు కెమెరా మంచిగా కనబడుతుంది. దీనికి లైటింగ్ సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు నేను దీనికి లైటింగ్ సపోర్ట్ ఇస్తున్నా చూడండి. ఓకే, చాలా జాగ్రత్తగా వాడాలి. ఇన్స్ట్రుమెంట్స్ అన్ని చాలా కాస్ట్లీ ఉంటాయండి. ఇన్స్ట్రుమెంట్ అన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. సో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ మానిటర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను సపోజ్ ఇక్కడ రూఫ్ తీస్తా ఉన్నాను చూడండి. ఓకే, 1 minute. దీన్ని వైట్ బ్యాలెన్స్ చేసుకోవాలండి. వైట్ బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల మనకి ఇది క్లారిటీగా కనబడుతుంది. ఒక నిమిషం. కెమెరా అండి. ఈ కెమెరా మొత్తం ఇందులో షూట్ చేసి ఇది ఇప్పుడు మనం సర్జరీ చేసేటప్పుడు మొత్తం దీని ద్వారా మనకి ఇందులో మొత్తం రికార్డ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకు సర్జరీ ఈజీగా కనబడుతుంటుంది. ఈ లైట్ సోర్స్, ఈ స్కోప్, ఈ కెమెరా ఇదంతా వన్ ఆఫ్ ద పార్ట్ అయితే దీనికి సంబంధించిన ఇంకా లాప్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. వాటి ద్వారా ఇవి ఉపయోగించుకుంటూ మనము సర్జరీ చేస్తామండి. వీటి గురించి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. లాప్రోస్కోపీలో సర్జరీ చేయాలంటే మనకి స్టమక్ పెద్దగా కావాలి. మనకి అందులో ఉన్న పార్ట్స్, ఇప్పుడు సపోజ్ లాప్కోలి అని, హిస్టెక్టమీ కానీ ఇలాంటి సర్జరీలు చేస్తూ ఉంటాం మనం ల్యాబ్లో. అప్పుడు చేసినప్పుడు మనకి స్టమక్ పెద్దగా అవ్వడం వల్ల మనకు కావాల్సిన పార్ట్ ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ మనకి క్లారిటీగా కనబడతాయి. బవెల్స్ కానీ క్లారిటీగా కనబడతాయి. సో మనం అందుకోసం ఈ గ్యాస్ ఉపయోగిస్తాము. ఈ గ్యాస్ ఉపయోగించడం వల్ల మనం CO2 అనే గ్యాస్ ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే స్టమక్ పెద్దగా అవుతుంది. మనం CO2 అనే గ్యాస్ వాడతామని చెప్పాను కదా పేషెంట్కి. మనం CO2 గ్యాస్ వాడే పరికరం ఇదండి. దీనికి బ్యాక్ సైడ్లో మనకు CO2 గ్యాస్ అనేది ఉంటుందండి. ఇది CO2 గ్యాస్. మనం ఇక్కడ ఫ్లో ఉంటుందండి. మనం ఇక్కడ ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది ఫ్లో మీటర్ ఇవన్నీ ఉంటాయండి. ఈ ప్లేస్ నుంచి మనకి ఇంకా ఈ పరికరానికి మనకు అటాచ్ చేస్తామండి గ్యాస్. ఇందులో నుంచి గ్యాస్ ఇందులోకి వచ్చేస్తుంది. తర్వాత మనకి ఈ కేబుల్ నుంచి పేషెంట్ స్టమక్ లోపలికి మనం గ్యాస్ అనేది పంపిస్తాము. అండ్ ఇంకొక పరికరం ఉంది చూడండి ఇక్కడ. ఇది వచ్చేసి దయాతరం మిషన్ అండి. ఈ మిషన్ వచ్చేసి ఏం ఉపయోగం అంటే మనం సర్జరీ చేసేటప్పుడు మనకి ఎక్కువ బ్లీడింగ్ అయినప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి దానికి కోయాగులేషన్ చేస్తామండి. దానివల్ల మనం కోయాగులేషన్ చేయడం వల్ల అప్పుడు బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కట్ చేస్తుంది. కట్ అంటే మనము
టిష్యూని కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. మనం లోపల టిష్యూ ఉంటుంది కదండి, దీనివల్ల లోపల టిష్యూని కట్ చేసుకోవడానికి ఈ డయాథెరమీ మిషన్ ఉపయోగపడుతుందండి. ఇది లేకుండా సర్జరీ చేయడం చాలా కష్టం అండి. కంపల్సరీ దీన్ని యూజ్ చేస్తూ మనం సర్జరీ చేయాల్సి ఉంటుందండి. దీన్ని డయాథెరమీ మిషన్ అంటారండి. ఇది డయాథెరమీ మిషన్కి ఇది అటాచ్ అయి ఉంటుందండి. ఇది పేషెంట్ యొక్క స్కిన్కి అటాచ్ చేయాలి. ఏ విధంగా అంటే సపోజ్ ఇలా మనం పెట్టేసి మనం సర్జరీకి ముందే ఇది అన్ని సెటప్ చేసి పెట్టుకోవాలి. ఇలా సెటప్ చేయాలి. ఎందుకంటే ఇది ఎర్తింగ్ కోసం అండి. ఇది పేషెంట్ యొక్క స్కిన్కి థై కానీ లెగ్ కానీ ఎక్కడైనా ఒక కాడ ప్లేస్లో స్టిక్ చేయాలి. అండ్ ఫుట్ రెస్ట్ అండి. ఇది ఫుట్ రెస్ట్. ఇది సర్జన్ లెగ్ కింద ఉంటుంది. మనము ఇందులో బైపోలార్, కట్, కోయాగులేషన్ 3 ఆప్షన్స్ ఉంటాయి. సార్ ఏది కావాలంటే దీన్ని లెగ్తో ప్రెస్ చేస్తూ మనం యూజ్ చేసుకుంటాము. కోయాగులేషన్ కావాలి, మనకు ఏది కావాలో అది సర్జన్ డిసైడ్ చేసుకొని ఫుట్తోని దీన్ని ప్రెస్ చేస్తూ ఉంటే మనకు ఆ ఆప్షన్లో మనకు ఇది సర్జరీ ఈజీగా చేసుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు మనం లాప్రోస్కోపీ సెటప్ గురించి తెలుసుకున్నాం కదా. అసలు లాప్రోస్కోపీ సర్జరీ వల్ల మనకి ఏం ఉపయోగాలు, ఆ సర్జరీ చేసుకుంటే ఏం బెనిఫిట్స్ అనేది నేను ఇప్పుడు మీకు క్లారిటీ అర్థమయ్యేటట్టు చెప్తాను. మనకు ఇంతకుముందు ఎలా అంటే ఆపరేషన్ అంటే లాప్రోస్కోపీలు లేకపోతుండే. లాప్రోస్కోపీ లేకముందు ఎలా ఉంటుందంటే మనం ఒక సర్జరీ చేయాలంటే పెద్దగా కోత కొయ్యాలి. పెద్దగా కోత అంటే మనకు ఇప్పుడు ఒక పార్ట్ మనం సర్జరీ చేయాలంటే ఆ పార్ట్ మనకు క్లారిటీగా కనబడాలి అంటే ఇన్సిజన్ పెద్దగా కట్ చేయాలి. ఆ పెద్దగా కట్ చేయడం వల్ల ఎక్కువ రక్తస్రావం జరుగుతుంది. అండ్ రికవరీ లేటుగా ఉంటుంది, చాలా కుట్లేయాల్సి వస్తుంది. ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో మనకు కోత అనేది చాలా చిన్నగా ఉంటుంది. జస్ట్ 1/2 ఇంచెస్ 1 ఇంచెస్ మాత్రమే కోత ఉంటుంది. మనకు మళ్ళీ రక్తస్రావం తక్కువగా ఉంటుంది, చాలా రికవరీ ఉంటుంది. మనకు 1 or 2 డేస్లో రికవర్ అయిపోతుంది పేషెంట్. పెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, పెయిన్ కూడా ఎక్కువ ఉండదు. అందుకే ఈ లాప్రోస్కోపీ సర్జరీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని చాలా మంది ఇప్పుడు దీనికే ప్రిపరేషన్ ఇస్తున్నారు. ఏ సర్జరీ అయినా ఇప్పుడు లాప్రోస్కోపీ సర్జరీ చేయించుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నాడు. నన్ను అడిగితే మాత్రం ఓపెన్ సర్జరీస్ కంటే లాప్రోస్కోపీ సర్జరీ చేయించుకోవడం చాలా బెటర్. ఎందుకంటే చాలా రికవరీ, చాలా బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో అందుకే నా సజెషన్ ఇస్ ద ఓపెన్ సర్జరీస్ కంటే లాప్రోస్కోపీ సర్జరీ చేసుకోవడం బెటర్. ఎవరైనా మీరు ఏమైనా సర్జరీ చేయించుకున్నప్పుడు మీరే చేయించుకోవాలనుకుంటే వెంటనే లాప్రోస్కోపీ సర్జరీ చేయించుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈ సెటప్ వచ్చేసి మారా సర్జికల్ నుంచి తీసుకున్నామండి. ఇది మొత్తం బ్రాండ్ వచ్చేసి మారా సర్జికల్. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా మాకు యూజ్ అవుతుందండి. ఇది మనం తీసుకొని వచ్చేసి 4 years అవుతుంది. మాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇది ఎవరైనా ప్రిఫర్ చేయాలనుకుంటే ఈ మారా సర్జికల్ నుంచి తీసుకోండి. సెటప్ చాలా బాగుంది. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో పరికరం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.